రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 18వ తేదీన సచివాలయాల దగ్గర సిపిఐ మరియు బీకేఎంయు ఆధ్వర్యంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్నాలు 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆ వాగ్దానాలన్నీ తక్షణమే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఈరోజు నరసరావుపేట పట్టణంలో 14వ వార్డులో ఇళ్ల స్థలాలు ఆర్జీలను పేదలకి రాయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలో వచ్చిందో ఆ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మన గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ప్రకటించింది. ఆ నేపథ్యంలో మన పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం అదేవిధంగా గ్రామాల్లో మనం పార్టీ పంపించినటువంటి అర్జీలన్నీ కూడా రాస్తా ఉన్నాం. ఆ అర్జీలన్నీ కూడా మీరు మన సచివాలయాల్లో అక్కడ పూర్తి చేసి ఇవ్వాల్సింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని తక్షణమే అమలు చేయాలని చెప్పి మనం సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి స్థలం ఇచ్చి ఆ స్థలంలో ఇల్లు నిర్మించేందుకు ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక మౌలిక వసతులు అవన్నీ కూడా ఆ కాలనీలు అవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన ఈ మనం పూర్తి చేసినటువంటి అర్జీల మొత్తాన్ని కూడా మన సిపిఐ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయాల దగ్గర కూడా ఈ యొక్క అర్జీల్ని ఇవ్వబోతాను. ఆ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 14వ వార్డులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు మీ అందరికీ, అదేవిధంగా మన పట్టణ కార్యదర్శి వెంకట గారు, మన సిపిఐ నాయకులు రంగయ్య గారు, మన సైదా గారు, మీ అందరికి కూడా మరొకసారి విప్లవాన్ని తెలియజేస్తూ 18 జరిగే కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామని.